ప్రభునందు ప్రియులైన ఎండపల్లి గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. మీరు ఎక్కడున్నా ఏ పనులు చేసుకుంటున్నా ఒక నిమిషం పాటు ఈ మాటలు వినడానికి దయచేసి సిద్ధపడండి. ఆ దేవత దేవుడు మనతో మాట్లాడాలనుకున్న ఆ విషయాలు గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద నివసిస్తున్న మనమంతా, ఈ లోకానికి వచ్చిన మనమంతా, దేవుడు మనుషులందరినీ తన స్వరూపమందు తన పోలిక చెప్పని చేశాడు. దేవుడు ప్రేమించి నాకంటూ పిల్లలు ఉండాలి, నా పిల్లలు నా స్వరూపంలో ఉండాలి, నా పోలిక చెప్పిన వాళ్ళు ఉండాలని దేవాది దేవుడు తన స్వరూపంలో మనందరినీ చేసుకున్నాడు. మనకి చక్కని ఆకారాన్ని ఇచ్చాడు, ఒక చక్కని స్వభావాన్ని ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా నిర్మించాడు. కానీ ఈ భూమి మీదకి వచ్చిన మనం ఈ లోకంలో రకరకాల పాపాలలో, రకరకాల వ్యసనాలతో ఈ పాపానికి లోనైపోయి నరకానికి జారిపోయే ఆ స్థితికి వెళ్ళిపోయాం. దేవుడు నా బిడ్డలు తిరిగి నా దగ్గరికి రావాలి అని ఆయన మనల్ని ప్రేమతో మనల్ని ఇట్టి ఆకారాన్ని ఇస్తే, మనం చేస్తున్న పని ఏంటంటే, మానవులుగా మనం చేస్తున్న పని ఏంటంటే, ప్రతి మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవునికి దూరం అయిపోతూ పాపానికి దగ్గరైపోతూ ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమగా తన చేతులతో చక్కని ఆకారాన్ని తల్లి గర్భంలో ఆయన నిర్మించుకుని మనల్ని ఈ భూమి మీద పుట్టిస్తే ఆయనకి దూరం అయిపోతుంటే ఆయన చాలా బాధపడుతున్నాడు. మనం పెంచుకున్న పిల్లలు మన మాట వినకపోతే, మనం పెంచుకుంటున్న మన బిడ్డలు మన మీద తిరగబడుతుంటే మనం ఎంత బాధపడతామో, ఆ దేవాది దేవుడు కూడా ఈ భూమి మీద ప్రతి మనిషిని ఆయనే నిర్మించాడు, ఆయనే పుట్టించాడు. మనుషులంతా ఆయన మీద తిరగబడుతుంటే, మనుషులంతా ఆయనకి దూరం అయిపోతుంటే, నా అనుకున్న బిడ్డలు మనకు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో, మన కళ్ళ ముందే మన బిడ్డలు నశించిపోతుంటే, మన కళ్ళ ముందే మన బిడ్డలు తాగుతుంటే, వ్యసనాలకు లోనైపోతుంటే మనకు ఎంత బాధగా ఉంటుందో, ఆ దేవాది దేవుడు మనల్ని నిర్మించాడు కనుక, మనల్ని పుట్టించాడు కనుక ఆయన మన తండ్రి. ఆ తండ్రి మనం పాడైపోతుంటే, మన పాపానికి లోనైపోతుంటే ఖచ్చితంగా ఆయన కూడా బాధపడతాడు. ఆయన బాధ పెట్టే మనుషులుగానే ప్రతి ఒక్కరు ఉన్నారట. ఇప్పుడు మనుషులమైన మనం ఆయన్ని బాధ పెట్టకుండా ఆయన సంతోష పెట్టాలి. ఆయన ఉండే లోకానికి దేవుడు కోరుకునేది ఏంటంటే, నా బిడ్డలు తిరిగి నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఆ పాపానికి దగ్గరైపోయి ఆ సాతాను చెప్పే మాటలు వింటూ నరకానికి వెళ్ళిపోతున్నామట. అలా నరకానికి వెళ్ళిపోవటం ఆ దేవాది దేవునికి ఇష్టం లేక ఆయనే శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి మనందరి కోసం కలవరి సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచారు. ఆ పాపం వల్ల మనం నరకానికి వెళ్ళిపోతుంటే, నాశనం అయిపోతుంటే, ఆయన అంగీకరించడం ద్వారా మరలా ఆ నిత్య జీవాన్ని దేవుడుండే లోకానికి తిరిగి మనకు ఆహ్వానాన్ని పంపుతున్నాడు. మనం పాపం చేసి దేవునికి దూరం అయిపోతున్నాం. పాపం చేసి మన తండ్రి అయిన దేవునికి మనం దూరం అయిపోతూ నాశనానికి వెళ్ళిపోతుంటే, ఆ దేవాది దేవుడు తిరిగి మరలా బిడ్డల్ని సంపాదించుకోవడానికి, మనుషులమైన మనం ఆయన చేసిన పిల్లలం కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి ఆయనే మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చి మన కోసం కలవరి సిలువలో మరణించారు. ఆయన ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో తిరిగి ఆ దేవాది దేవుని దగ్గరికి, ఆ పరలోక రాజ్యానికి మనం చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర లేకపోతే, మన మాట వినకపోతే, మనకు వేరుగా ఉంటే మనకి ఎంత బాధ కలుగుతుందో, ఆ దేవాది దేవునికి మనం దూరంగా ఉంటే, మనం ఆయన దగ్గరికి చేరకపోతే ఆ నరకానికి వెళ్ళిపోవడం కూడా ఆయనకు అంతే బాధ కలిగిస్తుంది. ఆయన బాధ పెట్టే మనుషులుగానే ప్రతి ఒక్కరూ ఉన్నాం. దయచేసి అలా ఉండటానికి వీల్లేదు. మనల్ని బట్టి దేవాది దేవుని బాధ పెట్టకూడదు. మనం జీవితాలను బట్టి ఆయన సంతోష పెట్టేవారిగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఈరోజు యేసుక్రీస్తు వారిని మన హృదయాల్లోనికి ఆహ్వానించి ఆ నిత్య రాజ్యానికి, దేవాది దేవుడు మనల్ని ఆ లోకం నుంచి ఈ లోకానికి పంపించారు. ఎందుకు పంపించారంటే తిరిగి మరలా అక్కడికి వెళ్తామని. కాబట్టి గమనించండి, మనం ఇక్కడి వారం కాదు, మనం యాత్రికులు, మనం ప్రయాణికులు. కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాం, తిరిగి మరలా ఆ దేవుడుండే నిత్యమైన లోకానికి వెళ్ళిపోవాలి. ఇదేదో మతం కింద తీసుకోకండి.
మనుషులందరినీ నిర్మించిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడే మనల్ని ఆహ్వానిస్తున్నాడు. తిరిగి మరలా మీరు నా దగ్గరికి రండు అని. తిరిగి మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఒకే ఒక మార్గం. యేసుక్రీస్తు వారు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఆ నిత్య రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి, ఆ మోక్షానికి ఎవరు వెళ్ళలేరని. ఇదేదో మతం కాదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళటానికి, మనల్ని తయారు చేసిన దేవుని దగ్గరికి, మనల్ని పుట్టించిన దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక మార్గం. ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, సాత్వికంతో ఈ మాట స్వీకరించాలని ప్రభువారి పేరట మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభా, అవును ప్రభా, పరలోకం నుంచి మమ్మల్ని ఈ లోకానికి పంపించారు. తిరిగి మరలా మీ దగ్గరికి రావాలని మీరు కోరుకున్నారు తండ్రి. పాపానికి చేరువై మీ దగ్గరికి రాలేని స్థితిలో మనుషులంతా ఉంటున్నారు ప్రభా. ఎంత మాత్రం తండ్రి మేము అలా ఉండక తండ్రి నీ చెంతకు చేరుకునే బిడ్డలుగా తండ్రి ఉండటానికి కృప దయచేయండి. మాటలు విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి నీ చెంతకు చేరాలి అనేది మీ సంకల్పం తండ్రి, మీ కోరిక ప్రభా. తండ్రి కోరిక నెరవేర్చే బిడ్డలుగా తండ్రి మేమంతా ఉండటానికి, ఆ నిత్య జీవానికి మార్గమైన మిమ్మల్ని అంగీకరించడానికి ప్రభా తన చక్కని హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మాటలు ప్రతి ఒక్కరిలో ఫలింప చేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభు ఇబ్బందులు, ఇరుకులు ఉన్నారో వారి కోసం కూడా తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి జీవితంలో తండ్రి సంపూర్ణమైన స్వస్థతను కలిగించండి ప్రభు, కృపలో భద్రపరచండి. ఈ మాటలు విన్న తండ్రి కుటుంబాల్లో తండ్రి ఏవైతే ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి ప్రభు తండ్రి, ఆ ఇబ్బందులు, ఇరుకుల నుంచి తండ్రి విశ్రాంతి తండ్రి ఆ కుటుంబాల్లో దయచేయండి. ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామస్తులందరినీ కాపాడమని మీ కంచె వేసి తండ్రి కుటుంబాల చుట్టూ ప్రభు చక్కని విశ్రాంతి దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.